శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై. ఈరోజు శుభదినం. 100 కోట్ల జపయజ్ఞం పూర్తి చేసుకొని ఐదు నెలల్లో మేము చేసుకోవడం ఎంతో సంతోషము. ఇది అంతా భక్తులతో జరిగిన ఇది. ప్రతి ఒక్క భక్తుడు కూడా నేను ఇంత చేశాను, ఇప్పుడే కెనడాకి వెళ్ళి వచ్చింది 8 లక్షలు. వాళ్ళు కెనడా నుంచి ఇప్పుడే పోస్టు ఇక్కడికి పంపించారు. 8 లక్షల వాళ్ళు నామాన్ని రాసి ఇక్కడికి పంపించాడు. ఏ విధంగా ఇక్కడ ఒకటి హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా 5 రాష్ట్రాల నుంచి కూడా 5 దేశాల నుంచి కూడా ఈ యొక్క నామాన్ని జపించి చేశారు. మేము 100 కోట్లు అనుకుంటే 125 కోట్లకు చేరిపోయింది. అది ఈరోజు మేము ఎంతో సంతోషించదగ్గ విషయము. ఈ యొక్క టెంపుల్ 1984లో ఒక రాత్రి పెట్టి దీన్ని స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి కూడా దివ్యమానంగా నడుస్తూ 89లో ప్రతిష్టాపన చేస్తూ 89 నుంచి కూడా అన్నదానాన్ని స్టార్ట్ చేస్తూ మొదలు ఒక 25-30 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 2000-2500 మంది రోజు డైలీ భోజనం పెట్టగలుగుతున్నాము. అంటే అంత భక్తుల ద్వారానే ఇది. భక్తులు ఇచ్చిన ఫండ్స్ తోటే మేము ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది, తర్వాత మెడిసిన్ ఉంది, అంతా ఫ్రీ. ఎవరికి కూడా ఏ డబ్బులు లేకుండా వాళ్ళకి సేవ అందిస్తాము. ఈ యొక్క కార్యక్రమాలు తర్వాత చదువు తెప్పిస్తాము, భరతనాట్యం తెప్పిస్తాము, కంప్యూటర్స్ నేర్పిస్తాము. ఎన్నో సేవలు ఈ యొక్క సంస్థ ద్వారా మేము అందిస్తూ ఇచ్చేస్తా ఉన్నాము. కాబట్టి దుష్ప్రచారం చాలా విధంగా బాబా ఇదని చెప్పి అవుతుంది. కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని ఎవరు కూడా ఇది చేయకూడదు. మీరు కూడా దాన్ని గమనించి వ్యతిరేకించాలని చెప్పి నేను మీ మీడియా వాళ్లకు ఒకసారి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఎట్లా అంటే దేవుడు ఉంటేనే ఇవంతా నడుస్తుంది. దేవుడు అని అంటలేం, గురువు అంటున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి అంటే గురువుతోనే మనం చేస్తున్నాం. దేవుడు అని ఆయన కూడా చెప్పలేదు. నేను గురువును, నాకు ఉన్నారు, పైకి వెళ్ళి వస్తేనే నేను చేస్తున్నాను అనే భావన ఆయన చెప్పి గురువు అని ప్రకటించుకున్నాను. నేను దేవుణ్ణి, నేను చేస్తాను, నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన ఇక్కడ ఈ చరిత్రలో చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఈ మధ్యన మనతో కొంతమంది పుట్టికొచ్చి లేనిపోయింది. ఎందుకంటే బాబా భక్తులు ఎక్కువైపోయింది. బాబా భక్తులను ఏ విధంగా దెబ్బతీయాలి అనే భావనతో ఈ విధంగా దాన్ని ముట్టుకొచ్చి మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరు కూడా నమ్మకూడదు అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఎవరు కూడా దీన్ని దుష్ప్రచారంలో ఎవరి దానికి వాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు 100 కోట్ల జపయజ్ఞం పూర్తి చేసుకున్నామంటే మేము ఎంతో సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ దాంట్లో నామం పంచుకొని దాన్ని పూర్తి చేసి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు నరసింహగుప్తా. ఈ టెంపుల్ 84 నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నాము. 84 నుంచి కూడా విదేశాలు అన్ని దాంట్లో మనం పనిచేసి ఇది చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ మా ట్రస్టీస్ ఉన్నారు 41 మంది. 41 మందిలో నేను కూడా ఒక్కడిని. అందరూ కూడా ఏ మనోభావకంగా చేస్తారు. ఎవరు కూడా ఏమి ఆశించకుండా, 1 రూపాయి తినకుండా, 1 రూపాయి ఇచ్చేయకుండా బాబానే సేవ, బాబానే ముఖ్యం అనే భావనలో పోయి ఈ యొక్క టెంపుల్కు కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి ఉండాలని చెప్పి మళ్ళొకసారి అందరికీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.